హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఓపెన్ బాగున్నారు అనుకుంటున్నాను. సోడల్ వచ్చేసి లేటెస్ట్ లాంచ్ చేసిన వన్ప్లస్ నుండి ఒక మంచి ప్రీమియం మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ వన్ప్లస్ నార్డ్ 2T గురించి డిస్కస్ చేద్దాం. సో 5G కనెక్టివిటీతో ఈ ఫోన్ మనకు బేసిక్ వేరియంట్ 28,128 29,900 సెగ్మెంట్లో లాంచ్ చేశారనమాట. అండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ వర్త్ఫుల్ కాదా, తీసుకోవడానికి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, అవన్నీ డిస్కస్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడేటప్పుడు మీకు క్లారిటీ అర్థమవుతుంది. అసలు లైక్ చేయండి. వీడియో మీరు ఎంత లైక్ చేసి ఇలాంటి వీడియో చేయడానికి అంత మోటివేట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఈ మొబైల్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ కొంచెం డిస్కస్ చేద్దాం. ఇది 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED ప్యానల్తో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మనకు 800 యూనిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. Gorilla Glass 5 ప్రొటెక్షన్తో వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మంచి డిస్ప్లే కాంబినేషన్. ఆల్రెడీ వన్ప్లస్ నార్డ్ 2లో యూజ్ చేసిన సేమ్ డిస్ప్లే సైజ్, రిఫ్రెష్ రేట్ అండ్ యూజ్ చేసిన ఫీచర్స్తో వస్తుంది. సో డిస్ప్లేలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నార్డ్ 2కి అండ్ నార్డ్ 2Tకి ఏం పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. ఓన్లీ పీక్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేశారనమాట, అంతే. పెద్ద చేంజ్ అయితే ఏ మాత్రం అయితే ఉండదు. సో నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. MediaTek Dimensity 1300 ప్రాసెసర్. సో ఇది వచ్చేసి మనకు 6-7 బిల్ట్-ఇన్ టెక్నాలజీ. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. అండ్ ఇది 6 lakhs క్రాస్ అయితే చేసింది బెంచ్ మార్క్ స్కోర్లో కూడా. LPDDR4X RAM అది UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా మంచి పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుండి. MediaTek Dimensity 1200కి MediaTek Dimensity 1300కి డిఫరెన్స్ అనేది మీరు ఏమాత్రం నోటీస్ అయితే చేయలేరు. ఆల్మోస్ట్ సేమ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. ఒక నేమ్ చేంజ్ అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక 5% కూడా డిఫరెన్స్ అయితే మీకు కనిపించదు. అలాంటి క్లోజ్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ రెండు ప్రాసెస్ అయితే చేస్తాయి అనమాట. నార్డ్ 2, నార్డ్ 2T, లేకపోతే MediaTek Dimensity 1200, MediaTek Dimensity 1300 ప్రాసెసర్. కెమెరాస్ నుంచి డిస్కస్ చేద్దాం. సో నార్డ్ 2లో ప్రొవైడ్ చేసిన ప్రతి కెమెరా అయితే ఇందులో ఉంటుంది. సోనీ సెన్సర్ ప్రైమరీ 50 MP విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 2 MP వచ్చేసి మైక్రో లెన్స్ అండ్ మోనో లెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాస్తో మనం 4K వీడియోస్ అయితే తీసుకోవచ్చు at 30 FPS అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ పర్ఫెక్ట్లీ వర్క్ అయితే చేస్తుంది. సెల్ఫీ 32 MP ప్రొవైడ్ చేశారు. 1080p 30 FPS అయితే వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ చార్జర్. 4500 mAh బ్యాటరీతో ఒక మంచి చేంజ్ 80 watts ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేసి 4 అయితే తీసుకొచ్చారు. 65, 66, 67 watts ఫాస్ట్ ఛార్జర్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు దొరుకుతుంది. ఇది బెస్ట్ అనమాట. 80 watts ఫాస్ట్ ఛార్జర్, అది కూడా వన్ప్లస్ బ్రాండింగ్ నుండి కాదు, సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జర్ ఓపో నుండి తీసుకుని అయితే వచ్చారు. అండ్ USB Type-C పోర్ట్తో వస్తుంది. ఇది Android 12తో వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆక్సిజన్ OS 12.1 అయితే రన్ అవుతుంది ఈ ఫోన్లో. అండ్ ఇందులో మనకు 3.5 హెడ్ఫోన్ జాక్ ఉండదు. 5G కనెక్టివిటీ ప్రొవైడ్ చేశారు. ఒక 9 వరకు 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, NFC సపోర్ట్ చేస్తుంది, అలర్ట్ స్లైడర్ కూడా ఇందులో అయితే ఉంది. అండ్ బిల్ట్ మెటీరియల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫ్రంట్ టు బ్యాక్ మనకు గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సైడ్కి వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్ కాదు, ప్లాస్టిక్ ఫ్రేమ్. సో ఇది ఓవరాల్గా వన్ప్లస్ నార్డ్ 2T 28,999 సెగ్మెంట్లో ప్రొవైడ్ చేసే స్పెసిఫికేషన్స్. అండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ తీసుకోవడానికి ప్లస్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ బ్రాండ్ వన్ప్లస్ నుండి. సో మంచి ఆక్సిజన్ OS వస్తుంది అండ్ మంచి యూజింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్ అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఫాస్ట్గా వస్తాయి అండ్ యూజింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సర్వీసెస్ కూడా కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రాసెసర్. సో MediaTek Dimensity 1300 ప్రాసెసర్ మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ అని చెప్పాలి ఆర్ఎస్ సెగ్మెంట్లో. సో BGMI 60 FPS అయితే కాన్స్టెంట్ గేమ్ ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇందులో వర్చువల్ ల్యాంప్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 5 GB అనుకుంటే వర్చువల్ ల్యాంప్ టెక్నాలజీ మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా థార్ డిజైన్ కెమెరాస్. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి కెమెరా ఫీచర్స్తో వస్తుంది. మెయిన్లీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ పర్ఫెక్ట్లీ వర్క్ అయితే చేస్తుంది. నార్డ్ 2లో చూసాం కదా, సేమ్ అదే కెమెరా క్లారిటీ, కాకపోతే కొద్దిగా నార్డ్ 2తో పోలిస్తే తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చారు. 1000 డిఫరెన్స్ అంతే, పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే కెమెరా క్లారిటీ ఆ ప్రైస్ సెగ్మెంట్లో డీసెంట్ గుడ్. ఇంకా ఫోర్త్ రీజన్ వచ్చేసి ఈ మొబైల్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జర్. సో 80 watts ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తూ లాంచ్ చేశారు 30,000 అండర్లో. సో ది మోస్ట్ బెస్ట్ ఫాస్ట్ ఛార్జర్. అంటే 120 watts ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది Xiaomi 11 హైపర్ ఛార్జర్లో. మనం వన్ప్లస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో లేదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలర్ట్ స్లైడర్ ఇలాంటి ప్రీమియం ఫీచర్స్ ఇది ఫోన్లో ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో డిస్ప్లే క్వాలిటీ. సో యాక్చువల్లీ ఇది ఒక మైనస్ పాయింట్ ఎప్పటి వీళ్ళు 120 Hz రిఫ్రెష్ రేట్ లాంటివి ఏమైతే ప్రొవైడ్ చేయరు. అండ్ ఇదే కాకుండా మీకు నార్డ్ 2 ఫ్యూల్డ్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. ఇది జస్ట్ AMOLED కానీ ఫ్యూల్డ్ AMOLED డిస్ప్లే అయితే కాదు. అండ్ ఇంకా సెకండ్ వచ్చేసి ఇందులో మనకు ఫాస్ట్ ఛార్జ్ ఈ మధ్య చాలా ఫోన్స్లో ఈ సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. అది యాక్చువల్లీ ఓపో కంపెనీది వాడేస్తున్నారు అనమాట. ఇది ఓవరాల్గా ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి స్పెసిఫికేషన్స్తో లాంచ్ అయింది. సో మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. నార్డ్ 2 ఈ మధ్య బ్లాస్ట్ అవుతుంది కాబట్టి సో దాన్ని కొద్దిగా లైట్ తీసుకుని ఈ ఫోన్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. సో వీడియో మీద ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.